హైదరాబాద్ హోటల్ రెస్టారెంట్ పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతిని కష్టాలు ఎదుర్కొంటుంది. గ్యాస్ కొరత, పెరుగుతున్న ధరల వల్ల నగరంలోని హోటళ్లకు రోజుకు దాదాపు 100 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతున్నట్లు హోటల్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్పీజీ కొరత హోటల్ పరిశ్రమ నష్టాలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. హర్ముజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వందలాది చిన్న మధ్యతరహా హోటల్లో గ్యాస్ సరఫరా లేక మూతపడ్డాయి. మరోవైపు ఆకాశానంటిన ముడి సరుకుల ధరలు ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. యుద్ధం వల్ల పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మసాలా దినుసుల ధరలు 30 నుంచి 40% పెరిగాయి. ఈ భారాన్ని కస్టమర్లపై వేయలేక, భరించలేక హోటల్ యజమానులు సతమతమవుతున్నారు. చికెన్, మటన్ ధరల పెరుగుదల కూడా హోటళ్ల నష్టాలకు కారణమవుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. కిలో చికెన్ రేటు 330 రూపాయలకు చేరింది. దీంతో బిర్యానీ తయారీ ఖర్చు పెరిగి హోటళ్ల లాభాలపై ప్రభావం పడింది. గ్యాస్ కొరత, నిత్యావసరాల రేట్లు పెరిగిన నేపథ్యంలో హోటళ్లు ఫుడ్ ఐటమ్స్ ధరలు పెంచేశాయి. రేట్లు పెరగడంతో ప్రజలు బయట తినడానికి ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని రెస్టారెంట్లో రద్దీ 50% తగ్గిపోయింది. దీంతో చాలా వరకు హోటళ్లు మూతపడ్డాయి. మరికొన్ని కేవలం టెక్ హావేలను మాత్రమే కొనసాగిస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ హోటల్ ఇండస్ట్రీ రోజుకు 100 కోట్ల నష్టాలు ఎదుర్కొంటుందని హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ అంచనా వేస్తుంది. మరోవైపు గ్యాస్ కొరత హాస్టల్ను సైతం ఇబ్బంది పెడుతుంది. హాస్టళ్లలో ఉంటున్న వారికి వండి పెట్టేందుకు గ్యాస్ లేక నిర్వాహకులు సతమతమవుతున్నారు. మరికొందరు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.